ఇట్లా దారి పొడుగునే వేసేసినటువంటి ఎద్దుల్ని దూడల్ని కాకుండా మళ్ళీ అక్కడ తీసుకొచ్చి ఒక చోట పెట్టిన తర్వాత మళ్ళీ దహన బలులు సమాధాన బలులు ఇవన్నిటిని అర్పించారు. దహన బలులను సమాధాన బలులను అర్పించుట చాలించిన తర్వాత సైన్యములకు అధిపతి యెహోవా నామమున దావీదు జనులను ఆశీర్వదించి సమూహముగా కూడిన ఇశ్రాయేలులకు స్త్రీ పురుషులకు అందరికీ ఒక్కొక్కరికి రొట్టెయు ఒక్కొక్క భక్ష్యమును ఒక్కొక్క ద్రాక్ష పండ్లని పంచిపెట్టిన తర్వాత వాళ్ళందరికీ ప్రసాదాలు పంచిపెట్టేశాడు, వెళ్ళిపోయారు. తర్వాత తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెకు మేకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీనస్థితి గల పనికెత్తులు చూచుచుండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్లుగా ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనపడితివని అపహాస్యము చేసినందున. ఏవయ్యా, నీకు అసలు బుద్ధి ఉందా? నువ్వు రాజువు కదా, చక్రవర్తివి, మహారాజువు కదా, ఎంత హుందాగా ఉండాలి నువ్వు. ఆ రోడ్ల మీద ఆ బట్టలు ఉప్పు తీసేసి ఆ చిందులేంటి జడ్జిని అక్కడ అని చెప్పి హుందాగా ఉండద్దా? చుట్టూ అంతమంది పనికెత్తులు